హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక వెరైటీ చేస్తున్నానండి. అదేంటో తెలుసా? అల్లం మురబ్బ. అల్లం మురబ్బ ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చేసి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి, ఇది వచ్చేసి అల్లం అండి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కడిగి పొట్టు తీసినా తీయకున్నా, తీస్తే బాగుంటుంది, తీయకపోయినా పర్వాలేదండి, లేతగా ఉన్నది కాబట్టి. ఇది 1 కప్పు మెజర్మెంట్ చెప్తున్నానండి. 1 కప్పు అల్లానికి 1.5 కప్పు బెల్లము, 1 కప్పు షుగర్ అండి. చూసారు కదా, ఏ కప్పుతోనైతే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 గ్లాసు బెల్లము, 1 గ్లాసు షుగర్ అండి. మనం షుగర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే తీయగా కావాలని. కాకపోతే నేను 2 ఈక్వల్గా వేసానండి. కొంచెం వాటర్ వేయాలి. చూసారుగా, వాటర్ పోస్తున్నాను. ఇది పాకం రావాలండి. ఇది గట్టి పాకం వచ్చినాక, కొంచెం మామూలు పాకం వచ్చేసినాక దీంట్లో అల్లం వేసుకోవాలి. చూసారుగా, దీన్ని కలుపుతూ ఉండాలి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ఎక్కడన్నా టూర్లకు పోతుంటే అల్లం మురబ్బ కంపల్సరీ కొనుక్కోవాలనిపిస్తుంది. మనం టూర్కి కానీ, వామిటింగ్స్ పిల్లలు జర్నీలో చేస్తుంటే వామిటింగ్ అవుతున్నా కానీ ఒక చిన్న ముక్క నోట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే అల్లం దొరకదు కదా మనకు అప్పటికప్పుడు. జర్నీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి మనం చేసి పెట్టుకుంటే. ఎక్కువగా అల్లంతో చేసుకుంటే. అల్లం 1 కప్పు అయితే 1.5 కప్పు బెల్లం అండి. 1 కప్పు మాత్రం షుగరు, లేదా 1.5 కప్పు బెల్లం 1 కప్పు షుగర్ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇది చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనము అప్పుడప్పుడు చేసుకొని స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చు. 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. కానీ నిల్వ ఉండే అంత లేదు కదండి మనకి. ఈ రోజుల్లో ఏదైనా కనిపిస్తే కొత్తగా వెరైటీగా ఉంటే అది అప్పుడు తినేస్తాము. చూసారుగా, ఇది మరుగుతూ ఉన్నది. ఇది పాకం రావాలి. ఈ బెల్లము షుగరు పాకం వచ్చేలోగా మిక్సీ పట్టేసుకుందామండి అల్లాన్ని. అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న అల్లాన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఒకవేళ మిక్సీలో కొంచెం తిరగకపోతే కొంచెం వాటర్ వేసి కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. చూసారుగా, ఇట్లా బుడగలు వచ్చేస్తూ ఉంటుందండి. మనకు మిక్సీ పట్టడం కూడా అయిపోయిందండి. చూసారుగా, మిక్సీ పట్టేసాము. ఇది డైరెక్ట్ మిక్సీలో జాంట్లో వేసుకోవడమే. బెల్లం పాకం రావాలండి. లేత పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి. ఇది వేసినాక ముదురు పాకం రావాలండి. పూర్వం అయితే అల్లం అయితే మంచిగా కడిగి దంచి పెట్టేసుకునేదండి. ఇప్పుడు అన్నీ మిక్సీలు వచ్చేసినాక మనకు బద్ధకం అనేది వచ్చేసింది. ఒకప్పుడు కట్టెల పొయ్యి, దాంట్లో ఉన్న టేస్ట్ అయితే దేంట్లో రాదండి. కట్టెల పొయ్యిలో అప్పలు చేసినా, కట్టెల పొయ్యిలో ఏ ఐటెం చేసినా చాలా చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి ఇప్పుడు మానేసాం కదా. ఎప్పుడో ఒకసారి స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవాలి, చాలా చేయాలి, సకిలాలు చేయాలి అంటేనే కట్టెల పొయ్యి వాడుతున్నాం. అది చాలాసేపు మరగాలి, నూనె కాగాలి కాబట్టి అది వాడుతున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టవ్నే వాడుతున్నాము. చూసారు కదా, ఇలా వచ్చేసిందండి. బెల్లం కరిగినాక తీగ పాకం వచ్చిందా లేదా చూసుకొని దాంట్లో అల్లం వేసేసుకోవాలి. ఈలోగా ఏం చేయాలి, ప్లేటుకు నెయ్యి రాసుకోవాలండి. ఇవి కట్ చేసుకోవడానికి మన దగ్గర ఏమీ ఆ పేపర్లు అలాంటివి ఉండవు కదండి, అందుకని ప్లేట్కు నెయ్యి రాసి పెట్టేస్తాండి. సరిగా చిన్న ప్లేట్ పెడుతున్నాను, ఎందుకంటే ఇది మందంగా రావాలి అంటే చిన్న ప్లేట్ పెట్టుకోవాలండి. మందంగా అక్కర్లేదు, పల్చగా రావాలి అనుకుంటే పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి. అయినా నేను చిన్న కప్పుతో మెజర్మెంట్లో చేసినాను కదండి, అందుకని మనకి చిన్న ప్లేట్ సరిపోతుంది. కొంచెం లావుగా వస్తే టేస్టీగా ఉంటాయండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. బుగ్గన పెట్టుకుంటే దగ్గు, సర్ది, జలుబు అన్నీ తగ్గిపోతుంటాయండి. జ్వరం ఉన్నట్టుగా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా కానీ ఈ అల్లం మురబ్బా తింటే చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారుగా, వచ్చేసింది. ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలి. చూసారుగా, ఇట్లా పొంగి వచ్చిందనుకోండి, అప్పుడు అల్లం వేసేసుకోవాలి. చూసారుగా, అల్లం మురబ్బ వేసాము. అల్లం దంచేసాం కదా, ఇది మురబ్బా తయారవుతుంది. చూడండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనకు అయిందా కాలేదా చూసుకోవడానికి వాటర్ వేసుకోవాలండి. ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వేసినాక కొంచెం ఇట్లా వచ్చేసిందండి. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇది పాకం అయిందా కాలేదా చూసుకోవడానికి కొంచెం తీసుకొని దీంట్లో వేసుకోవాలండి. ప్లేట్లో దగ్గరికి వస్తేనే పాకమైనట్టండి, లేకపోతే ఈ బిళ్ళలు రావు. ఇప్పుడిప్పుడే వస్తుంది. చూసారుగా, దగ్గరికి వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం అయిందా కాలేదా చూసుకోవడానికి ఇలా ప్లేట్లో వేయాలండి. ఇంకా రాలే.
ఇంకా రాలేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది. చూసారుగా అయిపోయింది. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి, చేతికి అంటుకోవట్లే. అంతే అండి, అల్లం మురబ్బ రెడీ. గ్యాస్ బంద్ చేసి ప్లేట్లోకి వేసేసుకుందాం.